ನಮ್ಮ ಕರ್ನಾಟಕದಲ್ಲಿರೋ ಸಿ ಎಂಗಳೆಲ್ಲ ಬಂದ್ಬಿಟ್ಟು ಫಿಲಮ್ ನೋಡಿ ಆಮೇಲೆ ಗೊತ್ತಾಗುತ್ತೆ ಅವ್ನು ಯಾವನ ಕುಡ್ಕೊಂಡೆಲ್ಲ ಸಿ ಎಂಗಳು ಹಾಕ್ಬಿಟ್ಟವ್ರೆ. సంవత్సరం శుభాకాంక్షలు. మరియు ఈరోజు వైకుంఠ ఏకాదశి రోజున ప్రతి ఒక్కరికి వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. ఈరోజు మన ఆరాధ్య దైవం మెగాస్టార్ పద్మవిభూషణ మెగాస్టార్ చిరంజీవి తనయుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటించిన గేమ్ చేంజర్ మూవీ రిలీజ్ అయింది. పొద్దున్నే 6 ఫ్యాన్స్ చూసాము. చాలా అద్భుతంగా ఉంది. ఇది రెగ్యులర్ మూవీ కాదు. స్టార్టింగ్ ఇంట్రొడక్షన్ సూపర్గా ఉంది. డ్యాన్స్ రామ్ మచ్చా సూపర్. ఆమెకి పొలిటికల్ మూవీ ఇది. వన్ మ్యాన్ షో. రామ్ చరణ్ వచ్చేసి వన్ మ్యాన్ షో సూపర్గా చేశారు. డ్యాన్స్ బాగా చేశారు. యాక్టింగ్ సూపర్గా ఉంది. ఫైట్స్ బాగా చేశారు. ఆయన ఐఏఎస్ పాత్రలో చాలా అద్భుతంగా నటించారు. ఈజ్ ఎ గ్లోబల్ స్టార్. గేమ్ చేంజర్ ఈజ్ ఏ ఫుల్ ఫ్యామిలీ. మన సంక్రాంతి పండగ ప్రతి ఒక్కరు కుటుంబ సభ్యులు వచ్చి చూసే అటువంటి చిత్రము గేమ్ చేంజరు. కాబట్టి ప్రతి ఒక్కరూ దయచేసి థియేటర్లో అందరూ థియేటర్కి వచ్చి సినిమా చూడాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాము. జై చిరంజీవ. సార్ అలాగే బ్రహ్మానందం గారు ఒకే ఒక సీన్ వస్తారు ఒకే బాగా చేస్తున్నారు. మీరేమంటారు దాని గురించి? సార్ ఇప్పుడు యాక్టర్లందరికీ వాళ్ళకి ఇచ్చిన క్యారెక్టర్ వాళ్ళు దానికి న్యాయం జరిపించారు. అంజలి కానీ శ్రీకాంత్ కానీ మన సూర్య చాలా కష్టము. రామ్ చరణ్ తేజ దానికే గ్లోబల్ స్టార్. ఆయన RRR తర్వాత ఇట్లా క్యారెక్టర్ చేయాలంటే చాలా కష్టం ఉంది. మన నత్తి యాక్టింగ్ చేశారంటే పేరు మీద సిరాచుకు కూడా పెట్టుకునే టైం కూడా దేశానికి ఇవ్వలేని వాడికి దేశం కూడా ఏమి ఇవ్వకూడదు. ఈ అమలు చేసి ఈ బిల్లు పాస్ అవ్వడానికి ಅದೇ ನಡೀತಿರೋದು. ಅದು ಎಲ್ರಿಗೂ ಗೊತ್ತಿರೋದು. ಈ ಫಿಲಮ್ ಅಲ್ಲಿ ತೋರಿಸೋರು ನಮ್ಮ ಕರ್ನಾಟಕದಲ್ಲಿರೋ ಸಿ ಎಂಗಳೆಲ್ಲ ಬಂದ್ಬಿಟ್ಟು ಫಿಲಮ್ ನೋಡಿ ಆಮೇಲೆ ಗೊತ್ತಾಗುತ್ತೆ ಅವ್ನು ಯಾವನ ಕುಡ್ಕೊಂಡೆಲ್ಲ ಸಿ ಎಂಗಳು ಹಾಕ್ಬಿಟ್ಟವ್ರೆ. ಮೊದಲನೇದಾಗಿ ಸಮಸ್ತ ಕರ್ನಾಟಕ ಜನತೆಗೆ ಹೊಸ ವರ್ಷದ ಆರ್ಥಿಕ ಶುಭಾಶಯ ಹಾಗೂ ಸಂಕ್ರಾಂತಿ ಹಬ್ಬದ ಶುಭಾಶಯ. ಇವಾಗ ಗೇಮ್ ಚೇಂಜರ್ ಸಿನಿಮಾ ಇವತ್ತು ರಿಲೀಸ್ ಆಗಿದೆ. ಗೇಮ್ ಚೇಂಜರ್ ಸಿನಿಮಾ ನಾವು ಊಹಿಸಿದ್ದಕ್ಕಿಂತ ಸೂಪರಾಗಿ ಬಂದಿದೆ. ಫಿಲಿಮ್ ಎಕ್ಸಲೆಂಟಾಗಿ ಬಂದಿದೆ. ಸೂಪರ್ ಅಣ್ಣ, ವೆರಿ ಗುಡ್. ರಾಮ್ ಚರಣ್ ಸಿನಿಮಾ సూపర్ బాగుంది. ಬ್ಲಾಕ್ ಬಸ್ಟರ್ 50,000 ಸೂಪರ್ ಆಗೈತೆ ನಮ್ಮ ಬಾಸ್ದು. బ్రో రామ్ చరణ్ యాక్టింగ్ లుక్స్ అయితే పిచ్చ కేక. స్టోరీ స్లోగా వెళ్ళింది కానీ రామ్ చరణ్ అయితే ఇంకా కాల్ రెగ్రేచ్చు. యాజ్ ఎ రామ్ చరణ్ ఫ్యాన్గా చెప్తాను బ్రో, యాక్టింగ్ చింపేసినాడు. ఊరికే నెగిటివ్ ఎందుకు చేస్తారు బ్రో? బాగా సినిమా చూసేవాళ్ళు చూడండి. ఊరిని ఎందుకు ಈ ಫಿಲಮ್ ನೋಡಿದ್ರೆ ಒಬ್ಬ ಕಲೆಕ್ಟರ್ ಅನ್ಕೊಂಡ್ರೆ ಏನ್ ಮಾಡ್ತಾನಂತ ತೋರಿಸೋನೆ ಫಿಲಮ್ ಅಲ್ಲಿ. ಶಂಕರ್ ಡೈರೆಕ್ಷನ್ ಇಸ್ ಸೂಪರ್. ಅಷ್ಟೆಲ್ಲ ಇಷ್ಟಪಡ್ತೀನಿ. ಜೈ ಪವರ್ ಸ್ಟಾರ್ ಪವನ್ వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు సముద్రం కానీ ప్రతి ఒక్కరూ వాళ్ళ యాక్టింగ్ వాళ్ళు బాగా చేస్తున్నారు. వాళ్ళకి ఇచ్చిన క్యారెక్టర్ వాళ్ళు న్యాయం చేస్తున్నారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి యాక్టింగ్ అద్భుతం. ఇప్పుడు మనకి నోరు నత్తిగా ఉంది. నత్తిగా మాట్లాడాలంటే చాలా గ్రేట్. నత్తి యాక్టు అప్పన్న క్యారెక్టర్ చాలా అద్భుతంగా చేశారు. ఆమెకి అంజలి వాళ్ళు చనిపోయారు కదా, ఆ టైంలో యాక్టింగ్
చేస్తారు చూడండి, సూపర్ యాక్టింగ్ చేశారు. శంకర్ బాగా డైరెక్షన్ చేస్తున్నారు. దిల్ రాజు కానీ సిరీస్ వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు వాళ్ళకి న్యాయం చిక్కేస్తుంది. వాళ్ళు ఏం ఖర్చు పెట్టినో దానికి డబుల్ సంపాదించుకుంటారు. గ్యారంటీ సంక్రాంతి బ్లాక్ బాస్టర్ మూవీ. ఇది ఒక మాదిరి డిఫరెంట్. ఇప్పుడు ఆంధ్రాలో నడుస్తున్న రాజకీయం ఎలా ఉందో మన పవన్ కళ్యాణ్ అదే సేమ్ ఉంది. చాలా బాగా వచ్చింది మూవీ. ఆంధ్ర, తమిళనాడు, మన కర్ణాటక ఇది పాన్ ఇండియా మూవీ అందరికీ నచ్చుతుంది. ఈ సంక్రాంతి మెగా ఫ్యామిలీది 100% బ్లాక్ బాస్టర్ హిట్. మరి ఇది శ్రీకాంత్ గారు రామ్ చరణ్ కాలు మీద పడతారు, అది మీకు ఎలా అనిపిస్తుంది? అంటే చిన్న కొడుకుతరా ఉంటారు, ఆయన కాలు మీద పడతారు కదా, మీకు ఎలా అనిపించింది? ఇది క్యారెక్టర్, మనం వాళ్ళ చిన్న పెద్ద తేడా చూసేలా ఇది క్యారెక్టర్ ప్రకారం పోతుంది. ఆ సీన్కి మనం న్యాయం జరిపియాలా, ఆ న్యాయం జరిపించుంటారు. ఇదే మనకు సినిమాకి వాళ్ళ కర్తవ్యం వాళ్ళు చేసినారు. అవునండి, అవును. ఇప్పుడు సినిమా వచ్చిన మీటికి ఒక నీళ్ళలో పడు అంటారు, లేదా మోరీలో పడు అంటారు. మనం పడాలా. ఆ యాక్టింగ్ మనకి ఏం క్యారెక్టర్ ఇస్తారో ఆ క్యారెక్టర్ మనం న్యాయం చేస్తే అప్పుడు మనం యాక్టింగ్. ఇప్పుడు సార్ రంగస్థలంలో చెవిటోడు క్యారెక్టర్ చేశారు, దీంట్లో వచ్చేసి నత్తి క్యారెక్టర్ చేశారు. ఆయన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు ఇప్పుడు ఎంత 14 సినిమాలు, ఇది 15వ సినిమా. ఈ సినిమాలోనే ఆయన ఏమనేది చూపించింది. తండ్రికి తగ్గ తనయుడు రామ్ చరణ్ తేజ గారు. ఆయన ఎక్కడికో వెళ్ళిపోయారు, గ్లోబల్ స్టార్. ఇప్పుడు చిరుత మూవీ తీసుకోండి, అడవి నాదే వేట నాదే అనేసి ఒక డైలాగ్ ఉంది, చిరుత అనేసి. చిరుతలో సూపర్ డూపర్ చేశారు. మగధీరాలో 100 మందిని కాదు, ఒక్కొక్కరిని కాదు 100 మందిని ఒకేసారి రమ్మనేసి షేర్ ఖాన్ అని డైలాగ్ కొడతారు. అలాగా ఒక్కొక్క సినిమాలో ఆయన పర్ఫార్మెన్స్ చాలా బాగా చేసుకొని పోతా ఉండరు. ఆయన దీంట్లో వినయ్ విజయ్ రామలో రామ్ కొణిదల్ అనే డైలాగు, అలా ఆయనకి చాలా ఆయన పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. ఈ సినిమాలో అంజలి గారు చనిపోయిన టైంలో ఆయన యాక్టింగ్ పీక్. 100% ఆయనకి నేషనల్ అవార్డు చిక్కుతుంది, 100%. ఎందుకంటే ఇప్పుడు మన రంగస్థలం సినిమాలో ఆయనకి నేషనల్ అవార్డు చిక్కాల్సింది, ఏదో కారణాంతరంగా చిక్కలేదు. కాబట్టి ఆర్ఆర్ త్రిపురాల్లో కానీ ఆయన యాక్టింగ్ సూపర్. రంగస్థలము త్రిపురాల్లో చిక్కని యాక్టింగ్కి ఇప్పుడు 100% గేమ్ చేంజర్ మూవీకి ఆయనకి నేషనల్ అవార్డు దొరుకుతుంది. దొరకాల. జై చరణ్, జై చరణ్, జై చిరంజీవ, జై చిరంజీవ. మీరేం కన్నడలో ఈ పక్క వచ్చి కన్నడమ్మా.